ఎందుకు వస్తాయి కలవరాలు? పాప కాలేజీకి వెళ్ళింది, వస్తుందో లేదో. నాన్నగారు ఊరు వెళ్ళారు, ఎలా ఉన్నారు, వస్తారో లేదో. ఎన్ని కలవరాలండి? కలవరాలు చోటు చేసుకుంటున్నాయండి మనుషుల హృదయాలు. కలవరాలు, భవిష్యత్తును గురించిన కలవరం. ఏమో, నేను సడన్గా చచ్చిపోతే నా కుటుంబానికి పరిస్థితి ఏంటి? నా గర్భాన్ని పుట్టిన పిల్లల పరిస్థితి ఏంటి? నా కొడుక్కి పెళ్ళి అవుతుందంటావా? నా కూతురికి నేను పెళ్లి చేయగలనంటావా? అసలు నాకేమో ఓ పక్క అనారోగ్యంగా ఉంటుంది, ఓ పక్క రకరకాల రోగాలు నన్ను వెంటాడుతున్నాయి. నేను నా పిల్లల భవిష్యత్తుని చూడగలనా అనే కలవరాలు మనుషుల హృదయాల్లో. ఎందుకు మనుషులుగా మనం కలవరాలు చోటు చేసుకుంటున్నాయి, అంతే కదండి. అందరికీ కలవరాలే. అందుకే శిష్యుల హృదయాలు, మీ హృదయాల్లో కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా మీరేమవ్వండి? విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. ఎందుకు? ఆయన చేయలేదు అద్భుతాలు? ఆయనకు వాళ్ళు కూడా ఉన్నప్పుడు